ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత 2 రోజుల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించి మరింత బలపడే క్రమంలో తమిళనాడు తీరం దిశగా రానుంది అని వాతావరణ శాఖ తెలియజేసింది. ఉత్తర తమిళనాడులో తీరం దాటితే కోస్తాపై ప్రభావం 2-3 రోజుల వరకు ఉంటుందని, దీనిపై సోమవారం నాటికి మరింత స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణుడు ఒకరు తెలియజేశారు. అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచి గురువారం వరకు ప్రకాశం, నెల్లూరు, బుధ, గురువారాల్లో పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేశారు. ఇంకా 17 నుంచి 20వ తేదీ వరకు కోస్తాలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఇక కోస్తా జిల్లాలో వరి, పత్తి, పొగాకు, ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించారు. ఇక వరి కోతలను 2-3 రోజుల పాటు వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే కోత కోసి పొలాల్లో ఉన్న వరి పనులను కుప్పలుగా వేసుకోవాలని సూచించారు. మధ్య భారతం మీదుగా వస్తున్న చలిగాలుల ప్రభావంతో ఛత్తీస్గఢ్, దానికి ఆనుకొని ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాలు, తెలంగాణకు ఆనుకుని కోస్తా ప్రాంతాల్లో చలి మరింత పెరిగింది. అనేక ప్రాంతాల్లో మంచు కురిసింది. ఇక ఆదివారం విశాఖ ఏజెన్సీలోని జి మాడుగులలో 5.6, కుంతలలో 5.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జి మాడుగులలో ఈ ఏడాది నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే. ఇక శనివారం జి మాడుగులలో 8.9 డిగ్రీలు ఉండగా ఒక్క రోజులో 3 డిగ్రీలు తగ్గడం గమనార్హం. ఇక గత 3 రోజులుగా ఏజెన్సీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇక ఆ తర్వాత 2 రోజుల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించి మరింత బలపడే క్రమంలో తమిళనాడు తీరం దిశగా రానుంది అని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పోనెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, ఈ రోజు అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా చలి తీవ్రత కూడా బాగా పెరిగిపోయింది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంది. ఒకసారిగా ఉత్తరాది నుండి వస్తున్నటువంటి గాలుల ప్రభావంతో టెంపరేచర్స్ అనేవి నార్మల్ గా భారీగా పడిపోయినటువంటి పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే సింగిల్ డిజిట్ లో నమోదవుతున్నాయి. ఇటు మిగతా ప్లెయిన్ ఏరియాస్ లో కూడా దాదాపుగా 18, 20, కొన్ని చోట్ల 16 కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పుడు అండమాన్ సముద్రంలో ఒక ఉపరితల ఆవర్తనం ఈ రోజు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఇది పయనించేటువంటి అవకాశం ఉంది. ఇది పయనించిన తర్వాత తమిళనాడు తీరం దిశగా వస్తుంది అనేది భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావం వలన ఎక్కువగా మనం చూసుకుంటే ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలో బుధ, గురువారాల్లో ఎక్కువ వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పి భారత వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది స్లోగా కదిలితే మాత్రం కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే రైతులు ఏవైతే ఉన్నాయో వరి అంతా కోసి వాళ్ళు పొలాల్లో వేసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయం కాబట్టి పూర్తి స్థాయిలో రైతులందరూ అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే కోతలు కోసి నూర్పులు చేయడానికి సిద్ధంగా ఉంచారో వాటిని రైతులు ఇప్పటికే తీసుకొని తిరిగి వాటిని తరలించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వీళ్ళు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ చలి తీవ్రత కూడా క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ఒకసారిగా రెయిన్స్ అలర్ట్ పెరిగితే ఇంకా